దేశంలోనే ఎక్కడ లేని రీతిలో జరిగినటువంటి సాయి కృష్ణ పోలీస్ టార్చర్ కేసులో సంచలనమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరోజు విచారణ ప్రారంభమయ్యే నాటికే అనేకమైనటువంటి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఏ పోలీసులైతే ఈ కేసు మొత్తాన్ని కూడా వ్యక్తితో పాటుగా ఆధారాలు కూడా లేకుండా చేద్దామని భావించారు, ఇప్పుడు ఆ పోలీసులే ఈ కేసులో అడ్డంగా ఇరుక్కున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే బాధిత కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిందో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఈ విచారణ తొలి రోజు నుండే అనేక ఊహించినటువంటి భయంకరమైనటువంటి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి కృష్ణ కేసులో తప్పు చేసింది సిఐ నాగరాజు ఒక్కరే కాదు, ఇంకా చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయనే విషయం ఈ విచారణ సాగుతున్న తీరును బట్టి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకనంటే టాస్క్ ఫోర్స్ అధికారుల్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి టాస్క్ ఫోర్స్ విభాగం ఉన్నటువంటి పోలీసుల్ని విచారిస్తున్నారు. అసలు టాస్క్ ఫోర్స్ ఎందుకు ఈ కేసులో ఎంటర్ అయింది, టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది, టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి లింక్ ఏంటి, కృష్ణలంక పోలీసులు తీసుకురావాల్సినటువంటి సాయి కృష్ణ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారా, సాయి కృష్ణ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఒక పథకం ప్రకారం వ్యూహాన్ని రచించారా అంటే ఆ ప్రశ్నలకి సమాధానం మాత్రం దొరకడం లేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి రోజు విచారణ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కేసులో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు కూడా కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. మే 8వ తేదీ నుండి జూన్ 19వ తేదీ వరకు దాదాపుగా 40 రోజుల పాటు ఈ కేసులో సాయి కృష్ణ తల్లి, అదేవిధంగా సాయి కృష్ణ పిన్ని, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, కేసు నమోదు లేదు, విచారణ లేదు, తిరిగి హేళనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారో దీనిపైన సిబిఐ విచారణ డిమాండ్ చేశారో ఈ అంశంలో బాధిత కుటుంబం తరపున ఎంతవరకైనా వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన తర్వాత రాత్రి వేళ హుటాహుటిన ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీని, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కూడా పిలిపించుకున్నారు. వెంటనే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. సో ఎప్పుడైతే ఆ క్షణం వెంటనే బయటికి రాగానే అర్ధరాత్రి బాధిత కుటుంబాన్ని ఆ సిపి రాజశేఖర్ బాబు తన వద్ద పిలిపించుకోవడం, వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించడం, ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ కట్టడం అన్నది కూడా మనం చూడొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కూడా అర్ధరాత్రి పూట కట్టారంటే ఏ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ అన్నది ఈ కేసు మీద పడిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఈ కేసు పెట్టేంత వరకు జరిగిన పరిణామాలు అందరికీ కూడా తెలిసినవే. కేసు పెట్టిన తర్వాత ఈ విచారణ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ చర్చించినటువంటి కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకనంటే కేసు విచారించినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి దైవప్రసాద్ వచ్చి మొదట ఎవరైతే ఫిర్యాదు చేశారో సాయి కృష్ణ తల్లి, కుటుంబ సభ్యుల దగ్గర ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వెంటనే ఎక్కడైతే కృష్ణలంక సిఐ నాగరాజు పైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు. ఆ విచారణ సందర్భంగా అక్కడ పరిస్థితుల్ని ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడారు. అయితే అక్కడికి ఈ విచారణ చేసేటువంటి అధికారి ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ ఆ ఏసీపీని పిలిపించారు ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం కోసం. రెగ్యులర్గా జరిగే విచారణకి భిన్నంగా ఇది జరుగుతోంది. ఎందుకు అని అంటే టాస్క్ ఫోర్స్ వాస్తవానికి టాస్క్ ఫోర్స్ ఏసీపీ, టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిఐలు కానీ వీళ్ళు పూర్తిగా ఆ పోలీస్ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ ఆధీనంలో ఉంటారు. నేరుగా నగర పోలీస్ కమిషనర్కే రిపోర్ట్ చేస్తారు. పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి టాస్క్లు లేదా ప్రత్యేకమైన కేసులకు సంబంధించి టాస్క్ ఫోర్స్ని వినియోగిస్తారు. ఎక్కడైనా సరే అది ఆ ఎస్పీల పరిధిలో ఉన్నా లేదా పోలీస్ కమిషనర్ల పరిధిలో ఉన్నా సహజంగా జరిగేటువంటి అంశమే. సో ఇక్కడ కృష్ణలంక పోలీసులో వారెంట్ ఉండి లేదా కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణ విచారించడానికి తీసుకొస్తే
టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఎందుకు ఇక్కడ వచ్చింది? టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎందుకు ఇక్కడ విచారిస్తూ ఉన్నారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు ఇందులో వేలు పెట్టారు అన్న ప్రశ్న మాత్రం దీని వెంటాడుతుంది. దీని సమాధానం మాత్రం ఖచ్చితంగా చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ కేసుకు సంబంధించి జడా శ్రవణ్ కుమార్ ఏదైతే జై భీమ్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అదేవిధంగా గతంలో ప్రస్తుతం అడ్వకేట్గా పనిచేసిన వ్యక్తి, గతంలో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను ఒకవైపు పోలీసులు విచారించడం జరుగుతుంది. అదే క్రమంలో జడా శ్రవణ్ కుమార్ టాస్క్ ఫోర్స్ పోలీసులే అసలు సాయికృష్ణని తీసుకొచ్చారన్న అంశాన్ని వెల్లడించారు. దీంతో ఈ కేసులో అనుమానాలు, ఈ కేసు వెనక ఏదో పెద్ద మిస్టరీ ఉందన్న విషయం మరింత బలపడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే చాలా స్పష్టంగా మే 8వ తేదీన మార్కాపురం నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారని జడా శ్రవణ్ వెల్లడించారు. 9వ తేదీన టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఉంచారు. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచారని చెప్పారు. అయితే ఇంటరాగేషను లేదా విచారణ అన్నది పోలీస్ స్టేషన్లో కంటే కూడా ఒక హోటల్ గదిలో ఎక్కువగా జరిగింది అని జడా శ్రవణ్ కుమార్ సంచలనమైన విషయాలు బయటపెట్టారు. సో విజయవాడ ఆ నగరం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ దగ్గర వినాయక థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక హోటల్లో రూమ్ నెంబర్ 302లో సాయికృష్ణను పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులు, కృష్ణలంక పోలీసులు చిత్రహింసలు పెట్టారని జడా శ్రవణ్ కుమార్ ఒక సంచలన విషయాలను చెప్పారు. ఇవి తనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈ సమాచారం నాకు ఇచ్చారని ఆయన మీడియా సమావేశంలో చెప్పడం అన్నది. సో టాస్క్ ఫోర్స్ పాత్ర ఇందులో ఎంత కీలకంగా ఉందో అన్న అంశాన్ని కూడా ఈ ఆరోపణలతో స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. టాస్క్ ఫోర్స్ ఆ తర్వాత ఆ గాయాలు తీవ్రంగా కొట్టడంతో 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రజా వైద్యశాల అంటే విజయవాడ నగరంలో ఆసుపత్రి ఎవరిది, అది వంగవీటి రంగా విగ్రహం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ అంశం కూడా అందరికీ తెలిసిందే. సో తెలిసిన తర్వాత ప్రజా వైద్యశాలలో వైద్యం చేశారు. అక్కడ చేయలేకపోతే మళ్ళీ 15వ తేదీన మణిపాల్ హాస్పిటల్లో కూడా వైద్యం చేశారంటూ జడా శ్రవణ్ కుమార్ చెప్పారు. ఆ తర్వాత 16వ తేదీన మళ్ళీ హోటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్యులు మేము వైద్యం ఇక చేయలేం అని చెప్పేస్తే తీసుకెళ్లి హోటల్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించారన్న అంశాన్ని జడా శ్రవణ్ కుమార్ బయటపెట్టారు. సో ఇదంతా జరిగిన తర్వాత 16, 17 తేదీల్లో మళ్ళీ అదే హోటల్లో ఉంచిన తర్వాత 23వ తేదీన ఎప్పుడైతే ఇంత తీవ్రంగా వేధించిన తర్వాత 23వ తేదీన సాయికృష్ణ మృతి చెందాడు అని ఏదైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పిందో, తన కుమారుడిని కొట్టి చంపేశారు. అదేవిధంగా బండి మీద తీసుకెళ్ళి మధ్యలో పెట్టి తీసుకువెళ్ళి కాల్ చేశారు, మాకు బూడిది కూడా ఇవ్వలేదన్న అంశం ఏదైతే చెప్పారో అదే విషయాన్ని జడా శ్రవణ్ కుమార్ కూడా తనకు పోలీసులు అందించినటువంటి సమాచారంగా ఇప్పుడు బయటపెట్టారు. 23వ తేదీన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బస్ స్టాండ్కి తీసుకువెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర అన్ఐడెంటిఫైడ్ ఒక అనాథ శవం కింద చూపించి దాన్ని అనాథ శవాన్ని కృష్ణలంక పోలీసులు గుర్తించి దాని అంత్యక్రియలకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి ఒక రిక్విజిషన్ లెటర్ పెట్టి తర్వాత దాన్ని ఉదయం 24వ తేదీన సాయికృష్ణ మృతదేహానికి అనాథ శవంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. బూడిద కూడా దొరకనటువంటి విధంగా అంత్యక్రియలు జరిపేశారని ఈ విషయాలన్నీ జడా శ్రవణ్ కుమార్ మీడియాకు వివరించారు. ఇవి ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇందులో టాస్క్ ఫోర్స్ పాత్ర ఎందుకు వచ్చింది, టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఎందుకు వచ్చింది, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు తీసుకొచ్చారన్నటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జడా శ్రవణ్ కుమార్ ఈ ఆరోపణల తర్వాత ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఇంకొక వైపు పోలీసుల విచారణ కూడా టాస్క్ ఫోర్సు పోలీసులతోనే మొదలు కావడం అన్నది జడా శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి అంశాలకి అది మ్యాచ్ అవుతుండడం వల్ల ఈ కేసులో విచారణ మరింత లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఏదో ఒకటి జరిగింది, ఏం జరిగింది, అసలు ఎందుకు సాయికృష్ణ తీసుకొచ్చారన్నటువంటి ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. సో మొదటి రోజు విచారణ ఎంత సంచలనంగా ఉంది, ఈ కేసులో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయో చూడాలి.